హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో యూట్యూబ్ ఆన్ చేసి మన యొక్క తెలుగు వీడియో ఏదైనా చూడాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో ఇంగ్లీష్ అనేది వస్తుందన్నమాట బై డిఫాల్ట్గా. ఆ యొక్క ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట వారికి. అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం యూట్యూబ్ చూసేటప్పుడు ఒకవేళ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మార్చుకొని మన ఓన్ లాంగ్వేజ్ అంటే తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన బ్లాగ్ వెబ్సైట్లో కూడా సేమ్ ఈ టాపిక్ మీద ఒక పోస్ట్ అయితే పెట్టాను. మీకు కావాలనుకుంటే ఈ పోస్ట్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇందులో కూడా నేను క్లియర్గా రాయడం అయితే జరిగింది. అంటే యూట్యూబ్ చూస్తున్నప్పుడు వీడియోలు అకస్మాత్తుగా ఇంగ్లీష్లోకి ఆటో డబ్బుడ్ అవుతున్నాయా అనే దాని గురించి నేను పోస్ట్ పెట్టాను అనమాట. ఈ పోస్ట్ చూసి కూడా మీరు ఆటోమేటిక్గా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో ప్లే చేసి మనం చూద్దాం. ఇప్పుడు మన ఛానల్లోనే ఒక వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. అందులో కూడా మనకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తుంటే ఆ ఇంగ్లీష్ను మనం ఈజీగా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వీడియో అనేది నేను ఆన్ చేస్తున్నా. ఈ వీడియో ఆన్ చేస్తే ఒక యాడ్ అయితే వస్తుంది. ఈ యాడ్ని మనం క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇందులో ఒక వీడియో అయితే మనం ప్లే చేసాం కదా. ఈ వీడియోకి వచ్చేసి కొంతమందికి ఏంటంటే బయటికి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది అనమాట. అలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈ యొక్క వీడియో మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసిన వెంటనే పైన సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సెట్టింగ్స్, ఈ యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆడియో ట్రాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క ఆడియో ట్రాక్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీకు ఆటో డబ్బుడ్ ఇందులో ఇంగ్లీష్ మీద సెలెక్ట్ అయి ఉంటే మీరు తెలుగులో ఒకసారి క్లిక్ చేసుకోవాలన్నమాట. తెలుగు మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది తెలుగులోకి వచ్చేస్తుంది అనమాట. ఇలాగా మీరు ఆ యొక్క లాంగ్వేజ్ అనేది మార్చుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది ఇంతకుముందు లేకుండా ఉండేది, కానీ ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ కోసం ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే ఒక వీడియో మనం అప్లోడ్ చేసినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్లలో రావాలంటే ఈ యొక్క ఆటో డబ్బుడ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్లో ఏదో ఒక టాపిక్ మీద సెర్చ్ చేస్తారు. అలాంటప్పుడు తమిళ్ లేదంటే మలయాళం, కన్నడ, హిందీ వాళ్ళు చూడాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని చూస్తారనమాట. అలాంటప్పుడు ఏంటంటే వారికి ఇందులో ఉన్న కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ మనం తెలుగులోనే చూడాలనుకున్నప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఆప్షన్ అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ యొక్క ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసి మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆటో డబ్బుడ్ పెట్టుకున్నటువంటి వీడియోస్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది వచ్చేసి హిందీ వీడియోస్ పెట్టి ఉంటారు. ఆ హిందీ వీడియోస్ కు ఆటో డబ్బుడ్ పెట్టి ఉండరు అనమాట. అంటే దాన్ని డిజేబుల్ లో పెట్టి ఉంటారు. అలాంటప్పుడు దాన్ని మనం తెలుగులోకి మార్చుకోవాలనుకుంటే అందులో రాదు. ఆటో డబ్బుల్లో ఓన్లీ సిర్ఫ్ ఇంగ్లీష్ మాత్రమే యాడ్ అయింది. ఫ్యూచర్ లో అన్ని లాంగ్వేజ్లలో కూడా కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.